అంటే నాని గారికి అండ్ ఎస్జే సూర్య గారికి మధ్య సీన్స్ కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ నాని గారికి ఎస్జే సూర్య గారికి అంటే ఇద్దరిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అన్న. ఈయన క్యారెక్టర్కి ఈయన న్యాయం చేశారు, ఆయన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశారు. సేమ్ టైం విలనిజం కామెడీ టైమింగ్ విలనిజం అంటే ఎస్జే సూర్య గారు ఒక విలనిజంలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తారన్న. ఖచ్చితంగా ఇది మాత్రం మార్క్ మై వర్డ్స్, విలనిజంలో కొత్త ట్రెండ్ తీసుకొస్తారు. ఇప్పుడు అంటే పాత సినిమాల్లో విలనిజం ఒకలా ఉండేది, మన 90s నుంచి ఒక విలనిజం ఒకలా ఉండేది. ఇప్పుడు ఎస్జే సూర్య గారు విలనిజంలో కొత్త ట్రెండ్ తీసుకొస్తారు. కామెడీ చేసుకుంటూ కూడా విలనిజం చేయొచ్చు అన్నది ఖచ్చితంగా ఎస్జే సూర్య గారు ఈ ట్రెండ్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు. హైలైట్స్ ఏమైనా? హైలైట్స్ అంటే సినిమానే హైలైట్ అన్న. సినిమాలో ప్రతి ఒక్కటి హైలైట్. మీరు సినిమా చూస్తే లైక్ ఎలా అంటే ఆ సినిమా డ్యూరేషన్ ఉంటుంది, బోర్ కొడుతుంది అన్న. మీకు ఒక్క మూమెంట్లో బోర్ బాగుంది అంటే ఎక్కడ చూసినా ఇంకా బోరింగ్ అనేది లేదు. చెప్తున్నా నాన్న ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలర్ ఎగరేస్తుంటున్నా చెప్తున్నా, ఇచ్చి పడేసిన దుమ్ములు వేసిపోయింది. అరే ఏం తీసినా సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా, మళ్ళీ ఒక సరిపోయిన శనివారం. కానీ ఫైట్ సీన్స్ ఉంటాయన్నా, లాస్ట్ ఫైట్ సీన్ ఉందన్నా, ఏం కొట్టినా ఫైట్స్ మాత్రం దుమ్ములు వేపేసిన ఫైట్స్ మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా డైరెక్టర్ కదా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీలు మాత్రం తీసుకొచ్చిన మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాని అన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన స్టోరీ చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు. అంటే ఒక్కొక్క స్టోరీకి కలవకుండా ఒక స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. అందుకే నాని సినిమా ఏదైనా కూడా బ్లాక్ పోస్టర్ కొట్టడానికి కారణం ఏంటంటే స్టోరీ చూసుకుంటాడు ముందుగా. ఈ స్టోరీ బాగుంటేనే ముంగడికి వెళ్తాడు. అందుకే సినిమా బ్లాక్ పోస్టర్ కొట్టింది. సూపర్ 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 సూపర్. ఒక ధైర్యం రావాలి అని అంటే ఒక ల్యాక్ కంపల్సరీ, ల్యాక్ ఉంటేనే కానీ ధైర్యం వచ్చేది. అందుకని 2 గంటల 5 నిమిషాలు సినిమా తీశారు. నాకు తెలిసి పార్ట్ 2 తీసినా కూడా పెద్దగా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అర్థమైతే సినిమా ఆ విధంగా వచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే వీక్స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా ధైర్యం రావాలన్నా టైం తీసుకున్నది. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. దెర్ ఇస్ నో వల్గారిటీ, ఎక్కడ కూడా 6 ప్యాక్స్ కానీ బికినీలు కానీ ఏమీ లేవు. అండ్ ఒక మిస్టేక్ మూవీలో ఒక మిస్టేక్ ఏం తెలుసా, బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఆ రోప్ నల్లగా ఉంటుంది, నెక్స్ట్ అంటే తెల్లగా అయిపోతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ చూసారేమో నాకు తెలుసు. అండ్ ఇంకో విషయం, అది ఫైట్ చేసేటప్పుడు రోప్కి లిప్ అంటుకుంటుంది కదా, కట్ చేస్తారు. చాలా కొత్తగా అనిపించింది. స్టోరీ అంతా పరంగా చూసుకుంటే మనకి చాలా కొత్తగా, అంటే ఆ ఎలిమెంట్ సీన్స్ కానీ, ఒక సీక్వెన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ, ఆ సస్పెన్స్ ఆ మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. కంబ్యాక్ అంటే దసరా తర్వాత కంబ్యాక్ నాని న్యాచురల్ స్టార్ అనుకోవచ్చు. నాని మాస్ ఎలిమెంట్స్ న్యాచురల్ స్టార్ నాని గారు న్యాచురల్గా కనిపించింది. దీంట్లో మనకి మాస్ మూవీ ఎలా ఉందా? మూవీ ఏ మూవీ? సరిపోదా శనివారం, శుక్రవారం విడుదలవ్వాల్సిన సినిమా గురువారం ఎందుకు రిలీజ్ చేశారా అని అనుకున్నా. సినిమాకి ఏమైనా మైనస్ ఎఫెక్ట్ పడుతుందేమో, వీకెండ్స్ కొంచెం ఎక్కువ రోజులు పెడితే సంపాదించుకోవచ్చు అని అనుకున్నాను. లేదు బాబు, శనివారం చూడాల్సిన అనుకుంటారుగా, వాళ్ళ కోసం పెట్టారనమాట. వండర్ఫుల్గా ఉన్నది. నాని ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చిండో విలన్ కూడా అంతే పెర్ఫార్మెన్స్ ఇచ్చిండో. నిజంగా విలన్కి అంత హైప్ లేకపోతే నాని హీరో. నాని గారి సూర్య గారి పోటా మూవీ. నాని యాక్టింగ్ ఎలా ఉందన్న? ఉన్నప్పుడు మాత్రం అసలు ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఎస్జే సూర్య గారు చేస్తే ఎలా ఉంటుందన్న కుతూహలంలో ఉన్నా నేను. సో అది ఈరోజు చూసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మన ప్రియాంక మోహన్ గారు, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. త్రూ అవుట్ ద స్టోరీ సింపుల్ స్టోరీయే, కానీ దాన్ని తీయడం బాగా తీశారన్న. దానివల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఇదిగో సాటర్డే రోజు ఫుల్ ఫన్ కూడా ఉంటుంది అన్న. సాటర్డే రోజు మందు తాగడం వల్ల చూసుంటాం, అండ్ నాన్ వెజ్ తిన వాళ్ళని చూసినాం. కానీ కొట్టడాలు ఏంటన్నా అసలు మామూలు కొట్టడం కాదు, కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో అంత బాగుంది మూవీ మాత్రం. బీజిఎం ఎవరు కొట్టారు? మన జేమ్సా సంథింగ్ పేరు తెలియదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే మనం జైలర్లో అనిరుద్ గారు ఎలా అనుకుంటున్నామో దానికి మించి ఉంది బీజిఎం వైజ్ గా చూసుకుంటే మాత్రం. సో సినిమా మాత్రం సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్నా, మంచి మెసేజ్ ఉంది, ప్లస్ ఎమోషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. లవ్ యూ, గుడ్ నైట్.